ఈ వారం ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో చెప్తారా? సౌండ్ రావట్లేదు. అంటలాగా హల్లెలూయా. చిన్నపిల్లలందరూ చక్కగా ఉదయకాలం మీరు సిద్ధపరిచి సండే స్కూల్కి పంపించారు. మరి బిడ్డలు ఎంతో ఉత్సాహంగా సనీని సండే స్కూల్ టీచర్ని తీసుకొని మరి ఇంకా వేరే టీచర్స్ని కూడా తీసుకొని వాళ్ళందరూ వీధుల్లో చక్కగా ఉత్సాహంగా తిరిగి వచ్చారు. ఇందుని బట్టి దేవుడు మహిమపరచబడును గాక. పోయిన వారం నేను చెప్పింది అందరికి అర్థమైంది కదా? పర్లేదా? నేను చెప్పచ్చు. ఓకే, ఈ వారం మళ్ళీ నన్ను భరించండి కొంచెం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఎవరైనా చదివి ఒకటి మైక్లో సహాయం చేయండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడను. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములో ఆయనకు ముందుగా వెళ్ళిచుండిన వారు వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి స్తోత్రం తండ్రి. నిలబడినది నేనైనప్పటికీ కూడా నన్ను మరుగుపరచుకోండి. ఈ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభు. ఈ ప్రజలతో మీరు మాట్లాడి మీ బిడ్డలు ప్రభు అయ్యా తండ్రి నైనా వీరికి ఎలా చెప్పితే వారికి అర్థమవుతుందో మీకు మాత్రమే తెలుసు కాబట్టి తండ్రి మీరే మాట్లాడండి. నా నోటిని మీరు స్వాధీనపరచుకోండి, నన్ను మరుగుపరచుకోండి. యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ లేఖనాల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం ఇప్పటిదాకా చదివాము. అయితే ఇక్కడ మనం దీనిలో నుంచి ఒక 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. అది ఏంటి అంటే, మొదటిగా కట్టబడిన ఒక గాడిదను, 2వ వచనం చూడండి. కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు వాటిని విప్పి నా ఎదుకు తోలుకొని రండి అని అంటున్నారు. అది ఎట్లా ఉందంట? గాడిద కట్టబడి ఉన్నదంట. కట్టబడిన గాడిదయు గాడిద పిల్లయు అదొక్కదాన్నే విప్పుకొని వస్తే సరిపోతుంది, కానీ మరి పిల్లలు కూడా అడిగారు. ఇక్కడ 2 కూడా తోలుకొని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు. హల్లెలూయా. అది ఎందుకు అంటే ప్రభువుకు కావాలంట. విప్పబడిన గాడిద కాదు, కట్టబడిన గాడిద. ఈ రోజుల్లో మనం కూడా చాలా విషయాల్లో కట్టబడి ఉంటున్నాం. ఎక్కడెక్కడ కట్టబడి ఉన్నాము అన్నది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఏ సందర్భాల్లో మనం కట్టబడిపోతున్నాము? మనం కట్టబడిన పరిస్థితిలోనే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన రాజు ఎట్లా వచ్చాడంట? 5వ వచనంలో చూడండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై
గాడిదను భారవాహక పశువు పిల్లనై చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఈ రాజు కంట గాడిద కావాలంట. రాజులు ఎలాగా వెళ్తారు, ప్రయాణం ఎట్లా చేస్తారు? గుర్రాల మీద చేస్తారు, రథాల మీద చేస్తారు. కానీ ఈ రాజు ఎట్లాగంటే గాడిదని అడుగుతున్నాడు, కట్టబడిన గాడిదని అడుగుతున్నాడు. అంటే ఆ గాడిద అసలు స్థితి ఏంటి అంటే చాలా బరువులు మోస్తూ ఉంటుంది కొండల మీదకి వెళ్ళేటప్పుడు. ఆ ప్రాంతం మనం ఇది రాసిన భౌగోళికం మనం చూసినట్లయితే ఆ ప్రాంతం యెరూషలేం ప్రాంతం ఎట్లా ఉంటే కొండల ప్రాంతం లాగా ఉంటుంది అనమాట. అక్కడ బరువులు వేసి గాడిద మీద వీరు దాని మీద ఎక్కి నడుస్తూ ఉంటారు. అలాగా భారాలు మోసేది గాడిద. గుర్రం అయితే స్వేచ్ఛగా ఉంటుంది. హల్లెలూయా. రాజులు గుర్రాలను ఎక్కుతారు. ఎందుకంటే ఎన్నుకునేది ఎందుకంటే అది మంచిగా పరిగెట్టగలదు, దానికి మంచి శక్తి ఉంటుంది, దానికి పవర్ ఉంటుంది. కానీ గాడిద అట్లా కాదు, చాలా చిన్నగా నడుస్తుంది. హల్లెలూయా. ఈ రాజు సాత్వికుడే గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అని ఇక్కడ లేఖనం రాసింది. 9వ వచనం చూడండి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఇక్కడ దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే దావీదు కుమారుడు. ఆయనకి జయము అని అంటున్నారు ప్రజలందరూ కూడా. ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటున్నారు. మరి సర్వోన్నతమైన స్థలంలో జయము, ఆయనకి ఇష్టమైన సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేస్తున్నారంట. హల్లెలూయా. ప్రవక్తలు చెప్పబడినట్లు ఇది జరిగింది. ప్రవక్తలు కాదు, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు జరిగను. ఈ ఏ ప్రవక్త చెప్పాడు? మీరు ఎవరైనా చెప్పగలరా? జకరియా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ప్రవక్త అయిన జకరియా 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు. ఇక్కడ ఎట్లా అయితే జకరియా గారు చెప్పి ఉంటున్నారో అదే విధముగా ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను ఎక్కి ఆయన వస్తున్నారు. మరి ఆయన వస్తున్నప్పుడు అనేక మంది ఆ వీధుల్లో అంట జనసమూహములు అనేకులు ఆయనకి ఏమని చెప్తున్నారు? ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి జయము అని ప్రజలు అనేక మంది మరి ఆయన్ని మహిమపరుస్తున్నారు. అసలు ఈ రాజు ఎవరు? ఈయన రాజేనా? అసలు రాజు అయితే గుర్రాల మీద రావాలి కదా. రాజేనా? మీకు కూడా డౌటా? చెప్పండి, ఈయన రాజేనా? ఏ రాజు ఈయన? చెప్పండి, ఏ రాజు? రాజులకు రాజు, యూదుల రాజు. హల్లెలూయా. రారాజు ఆయనే. గట్టిగా ఒక్కసారి హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2-5 వచనాలు చూడండి ఒకసారి. చూసారా? ఎవరంట ఈయన? యూదుల రాజు అంటే. యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చుమని ఎవరు అంటున్నారు? జ్ఞానులు అంటున్నారు. హల్లెలూయా. 5వ వచనం చూడండి. ఇశ్రాయేలీ ప్రజలను రక్షించడానికి యూదుల రాజుగా ఆయన పుట్టాడు అనమాట. హల్లెలూయా.
అయితే ఈ రాజు ఏం చేస్తున్నారు, గాడిద పిల్లను విప్పి దాని మీద నుంచి వస్తున్నారు అనమాట. యేసు రాజుల రాజు, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడినట్లుగా మనం 3వ వచనంలో చూస్తాం. ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. చాలు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడంట, రాజు పుట్టాడన్న సంగతి విన్నప్పుడంట కలవరపడ్డాడంట. ఎందుకు కలవరం వచ్చింది హేరోదు రాజుకి? ఆయన చిన్నగా పుట్టాడు అప్పుడే కదా, కానీ కలవరం ఎందుకు రావాలి? ఎందుకు అంటే రాజుకి వ్యతిరేక ఎవరు అంటే ఇంకో రాజు, అంతే కదా. వాళ్ళ బలాబలాలు చూపించుకుంటారు. ఎందుకు అంటే అధికారం కోసం, రాజ్యాల కోసం వారు బలాబలాలు చూపించుకుంటారు. ఒక రాజు పుట్టాడు అనగానే హేరోదు రాజుకి ఏమైందంట, భయం వచ్చిందంట, కలవరం వచ్చిందంట. అయ్యో ఈ రాజుగా పుట్టాడంటే మరి నన్ను చంపేస్తాడేమో, నన్ను చంపేసి ఈ రాజ్యాన్ని ఆయన తీసుకొని ఆయన ఏలుబడి చేస్తాడనో ఒక కలవరం అన్నమాట. ఆ కలవరంతో ఏం చేస్తాడు, ఆ యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అజ్ఞానులు వెళ్ళి హేరోదుని అడిగినప్పుడు, అవునా ఇలా పుట్టాడా, మరి మీరు కూడా వెళ్ళి తెలుసుకొని నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన్ని చూస్తాను అనేసి చెప్తాడు. అప్పుడు ఆ జ్ఞానులు వెళ్ళినప్పుడు యేసుని చూసి మరి పూజించి తిరిగి వస్తున్నప్పుడు ఒక దూత వాళ్ళకి కనపడి, మీరు వెళ్ళొద్దు, ఆ రాజు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పడం బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ టైంలో హేరోదు రాజు వీళ్ళు ఇంకా వస్తారేమో, ఎక్కడో తెలిస్తే వెళ్ళి నేను చంపేస్తాను అనేసి ఎదురు చూస్తాడు. కానీ వాళ్ళు రాలేదు. అది ఆయనకి చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. ఆ అవమానాన్ని బట్టి ఏం చేస్తాడు, 2.5 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళందరినీ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న చంటి బిడ్డలందరినీ కూడా చంపివేయటం జరుగుతుంది. హల్లెలూయా. మరి ఆ టైంలో వాక్యము నెరవేర్పుగా రామాలో అంగలార్పు ఏడుపును ఉంటుందని 17వ వచనం చూడండి. అందువలన రామాలో అంగలార్పు వినబడిను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగిను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండను. చూడండి, ఎంతో మంది మరి బిడ్డలు ఆ టైంలో చనిపోబట్టి ఆ తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖపడి ఉండుంటారు. ఒక బిడ్డ చనిపోవటం అంటే మాటలు కాదు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఒక బిడ్డను కనాలంటే ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నారు. మరి మామూలు విషయం కాదు బిడ్డ చనిపోవటం అంటే. అక్కడున్న 2.5 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళందరినీ కూడా హేరోదు రాజు చంపేయించటం జరుగుతుంది. ఆ పరిపాలన కేవలం ఒక కలవరంతోనే ఏం చేస్తాడు, చంటి బిడ్డలందరినీ కూడా చంపేస్తాడు అనమాట. యెషయా గ్రంథము 9:6 వచనం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఏ రాజు అంట ఆయన? ఈ రాజుకి ఏముంటదంట? రాజ్యభారం ఉంటదంట. హల్లెలూయా. శిశువు పుడతాడంట, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటది. ఈ రాజ్యభారం ఎలాంటిది? లోక సంబంధమైన రాజ్యభారమా? ఈ రాజు కలవరపడ్డాడు. మరి ఈ రాజు కలవరపడటానికి కారణము లోక సంబంధమైన రాజ్యభారం అయితే కలవరపడాలి. కానీ వాళ్ళకి తెలియదు ఈ రాజు ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు, ఏం చేయడానికి పుట్టాడు అన్నది ఈ రాజుకి తెలియదు, హేరోదుకి తెలియదు. హేరోదుకి తెలియకపోవటాన్ని బట్టి ఏం చేస్తాడు, ఆ ప్రాంతంలో ఉన్న చంటి బిడ్డలందరినీ కూడా చంపేస్తాడు. అంటే ఏంటి, ఆ పుట్టినప్పుడే యేసుక్రీస్తుని హతమార్చాలి అని సాతానికి ఒక గొప్ప ప్రణాళిక ఉందన్నమాట. అయితే దేవుడు మరి ఆ శిశువుని తప్పించటము, మరి ఆ శిశువు ఎదిగి పెద్దవాడైనప్పుడు మరి ఇప్పుడు మనం చదువుతున్న గాడిద మీద ఆయన ఎక్కి యెరూషలేము వీధుల్లో సంచరించటం మనం చూస్తున్నాం. హల్లెలూయా.
ఆయన ఆయన భుజం మీద ఏముంటదంట? రాజభారం ఉంటది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడటమే కాదు, ఆయన నామ సార్థకుడు. హల్లెలూయా, నామ సార్థకుడు. 7వ వచనంలో చూసినట్లయితే సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచు. ఈ రాజు ఎట్లాగంట పరిపాలించేది? న్యాయము వలన నీతి వలన రాజ్యాన్ని స్థిరపరుస్తాడంట. బలము వల్ల కాదు, ఆధిక్యత చూపించి లేకపోతే ఆయనకున్న సత్తాని చూపించి వేరే రాజుల్ని సంహరించి రాజ్యాన్ని ఆక్రమించుకొని ఆయన రాజుగా ప్రకటించుకోవడానికి ఆయన రాలేదు. ఆయన పరిపాలన ఎలాంటిదంట? నీతిదంట, న్యాయము వలనంట ఆ రాజ్యం స్థిరపరచబడుతుంది. మరి ఆ రాజ్యం ఎలాంటిదో కూడా మనం చూద్దాం. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. ఎక్కడ సింహాసనాసీనుడు అవుతాడు? ఆయన రాజ్యం ఎక్కడ అంటే ఇక్కడ కాదు. ఆయన ఈ లోక సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన పర సంబంధమైన దేవుడు అయి ఉండి ఆయన మహిమను విడిచిపెట్టి భూలోకములో మానవుడిగా జన్మించాడు. హల్లెలూయా. మరి ఆయన సింహాసనం ఎక్కడ ఉంది అంటే పరలోకంలో ఉంది ఆయన సింహాసనం. ఆ సింహాసనాసీనుడై ఆయన రాజ్య పరిపాలన చేస్తాడంట. ఈ లోకంలో పరిపాలన చేయడు ఆయన దీనుడుగా, అందుకే గాడిద ఎక్కి రావటం జరిగింది. హల్లెలూయా. గాడిద మీద ఎక్కటము అంటే అది మీకు తెలిసే ఉండొచ్చు, చాలా మంది పెద్దోళ్ళకి తెలుసు, చిన్నపిల్లలకి ఇప్పుడు తెలియకపోవచ్చు. గాడిద మీద ఎవరిని ఎక్కిస్తారు అంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని గుండు కొట్టేసి ఆ గుండుకి ఏదన్నా సున్నం అట్లా రాసేసి ఊరేగిస్తారు. అది అవమానంకి సంబంధించిన విషయం. గుర్రాలు అనేది చాలా గర్వానికి సంబంధించిన విషయం, వాళ్ళ యొక్క బలానికి సంబంధించిన విషయం. అయితే ఈ యేసుక్రీస్తు ఆయన నేల మట్టుకే తగ్గించుకోవటం కాదు, ఆయన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి గాడిద మీద ఎక్కి ఆయన ఈ యెరూషలేము వీధుల్లో తిరుగుతున్నారు అన్నమాట. హల్లెలూయా. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఆమేన్. ఇక్కడ చూసారా, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము ఏ రాజ్యం అంట? శాశ్వత రాజ్యం అంట. ఆయన ఆధిపత్యము తరతరాలు ఉంటదంట. ఈ లోకంలో రాజులు గాని ఇక్కడ ఉన్న ప్రధానులు గాని మనం చూసినట్లయితే ఈ ప్రధానులు వీళ్ళంతా ఒక 5 years ఉంటారు, ఓట్లు మనం ఎలక్షన్ చేసుకుంటే. మరి రాజులు కూడా కొన్ని ఇయర్స్ పరిపాలన చేస్తూ ఉంటారు. ఆ పరిపాలన తర్వాత ఎవరో ఒక రాజు అయితే వస్తాడు, అక్కడ ఆ స్థానంలో ఎవరో ఒకరైతే ఉంటారు. కానీ ఈ రాజు అంట శాశ్వత కాలము ఆయన రాజ్యం అంట, ఆయన ఆధిపత్యము తరతరాలు ఉంటదంట. హల్లెలూయా. ఇంత గొప్ప రాజు కలిగి మనం ఉన్నాం అన్నమాట. అయితే ఈయన రాజ్యం ఎక్కడుంది? మనం ఇందాక విన్నాం కదా. మరి ఈ రాజు ఎందుకు వచ్చాడు అని కూడా మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపులు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలమ్మా. ఈ లోకంలో రాజులు ఎందుకు అన్నది మనకు తెలుసు. అయితే ఈ రాజు ఎందుకు వచ్చాడు అంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకి సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును,
ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఎందుకు పంపారంట? ఈ రాజుని దేవుడు ఎందుకు పంపించాడంట? చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి, గుడ్డి వారికి చూపునివ్వటానికి, నలిగిన వారిని విడిపించడానికి వచ్చాడు. బంధకాల్లో ఉన్నారు విడిపించడానికి ఆయన వచ్చాడు అనమాట. చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ రాజు పరిపాలన ఈ భూ సంబంధమైంది కానే కాదు. అర్థమవుతుందా అందరికి? ఈ రాజు పరిపాలన భూ సంబంధమైంది కానే కాదు. ఈ రాజు ఎందుకు వచ్చాడంటే దీనుల కొరకు వచ్చాడు, నలిగిన వారి కోసం వచ్చాడు, చెరలో ఉన్న వారి కోసం వచ్చాడు, బంధకాల్లో ఉన్న వారి కోసం వచ్చాడు. హల్లెలూయా. మరి ఇలాంటి రాజును కలిగిన మనము ఎలాగే ఉండాలి అంటే మరి అదే విధంగా చీకట్లో ఉంటున్న వారికి వెలుగుగా ఉండటానికి వచ్చాడు. యెషయా గ్రంథము 42:6 కీర్తనలు 146:7 మీరు చూసినట్లయితే ఆయన అనేక మందికి వెలుగుగా ఉండటానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. చూసారు కదా? మరి నేను ఒక 2 కంపారిజన్స్ తేవాలనుకుంటున్నాను. ఈ లోక సంబంధమైన రాజులను ఈ రాజుకి ఏంటి తేడా అని. సమయం కొంచెమే ఉంది, నేను త్వరగానే విడిచిపెడతాను, త్వరగా చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్ మీ, నన్ను అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. మనకి ఈ బైబిల్లో చూసినట్లయితే ఫస్ట్ రాజు ఎవరు? సౌలు గురించి ఒక చిన్న మాట చూద్దాము. హల్లెలూయా. ఈ సౌలు అభిషేకించబడ్డాడు కదా సమూయేలు చేత. రాజ్య పరిపాలన కోసం ఫస్ట్ వ్యక్తిగా అభిషేకించబడ్డాడు. రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. మరి ఒక టైంలో గొలియాతుని చంపడానికి దావీదు గొలియాతుని చంపినప్పుడు ఆయన రాజై ఉండి ఆయన దగ్గర ఎంతో సైన్యం ఉండి ఎంతో గొప్ప బలము గల వారు ఉండి కూడా గొలియాతుని ఎవరేమీ చేయలేకపోతారు. కానీ బాలుడు కాదు, చిన్నవాడుగా ఉన్న దావీదు ఆ గొలియాతుని హతమారుస్తాడు. హతమార్చినప్పుడు ప్రజలందరూ కూడా ఏమని చెప్తారు? 1 సమూయేలు చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13-14 చూడండి. పద్దెనిమిదవ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయము 7-8. చూడండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతమం చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరేమి అతడు తీసుకొనగలడు అని అనుకుని. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన రాజుగా ఉండి దావీదుని కొంచెం స్తుతించారని, మహింపరిచారని, లేకపోతే ఆయన గ్రేట్నెస్ ని పొగిడారనేసి సౌలులో ఏమొస్తుంది? కోపం వస్తుంది అనమాట. కోపము, ఈర్ష్య, పగ, ద్వేషము అన్నీ కూడా ఆయనలోకి వచ్చేసి ఎలాగైనా కానీ నేను దావీదుని చంపేయాలి అనేసి కపటంగా ప్రవర్తిస్తా వస్తాడు. ఈ రాజు లోకానుసారమైన రాజు ఇట్లాగున్నాడు. మరి ఇంకొక రాజుని చూద్దాం ఒకసారి. హిజ్కియా రాజుని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4, 5, 6, 7.
ప్రతిష్టానము. పెట్టి దానికి ధూపము వేయించు వచ్చి ఉండెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు 6వ వచనం చూడండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. చాలు మనం ఇక్కడ చూసినట్లయితే 4వ వచనంలో హిజ్కియా అనే రాజు ఏం చేస్తాడు? ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నలుగా చేస్తాడు. 5వ వచనంలో అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు ఏం చేస్తాడు? విశ్వాసం ఉంచుతాడు. 6వ వచనంలో చూడండి, యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గాయకుంటున్నాడు. 7వ వచనంలో చూసినట్లయితే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంట. ఎందుకు అంటే దేవుని కోసం హిజ్కియా నిలబడ్డాడు. హల్లెలూయా. హిజ్కియా దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. ఎవరు తోడుగా ఉండాలంట? రాజు అయినా గాని ఇంకేదైనా గాని ఎవరు తోడు ఉండాలంట? దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా లేకపోతే మనం ఈ లోకంలో శూన్యం. మనకెంత గ్రేట్నెస్ అన్నా ఉండి, మనకెంత చదువు అన్నా ఉండి, మనకెంత ఆస్తి అన్నా ఉండి, మన ఎంత బలగమన్నా ఉండని, ఇంకేదన్నా ఉండని, మన పదవులు కానీ మన గౌరవాలు కానీ అవన్నీ కూడా దేవుని తోడు లేకుండా, దేవుని కృప లేకుండా మనం అసలు ఏం లేదు, నిల్. ఆయన తోడుగా ఉండాల. రాజు పరిపాలన చేయాలంటే ఎవరు తోడుగా ఉండాలా? దేవుడు తోడుగా ఉండాలా. హల్లెలూయా. ఈ రాజు ఇట్లా ఉండి పరిపాలన చేస్తున్నప్పుడు కొంతకాలం తర్వాత అతనికి మరణకరమైన రోగం వస్తుంది. ఆ మరణకరమైన 20వ అధ్యాయంలో చూసినట్లయితే ఉంటది, నేను తొందరగా చెప్తాను. ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు గోడ తట్టు తిరిగి దేవుడికి మొర్ర పెట్టినప్పుడు మరలా ఆయనకి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చూడండి ఒకసారి. చాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోగం నుంచి తను బయటపడ్డాక, మరి స్వస్థత పొందాక వేరే రాజు వాళ్ళు ఇక్కడ ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదాను హిజ్కియా రోగి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపగా వీళ్ళు కానుకలు తీసుకొని హిజ్కియా దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ కానుకలు తీసుకొని పంపిస్తే పర్వాలా, ఈ హిజ్కియా ఏం చేస్తాడంటే హల్లెలూయా హల్లెలూయా హిజ్కియా ఏం చేస్తాడంటే తనకున్న ఏదైతే ఆస్తి ఉంటుందో, తనకి ఏమేమి ఉందో అన్ని కూడా వాళ్ళకి శత్రువులకి చూపిస్తాడనమాట. ఈ శత్రువులకి చూపించినప్పుడు 17వ వచనం చూడండి. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరం అందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిందంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేసి యెషయా వచ్చి ఇక్కడ హిజ్కియాను హెచ్చరించటం జరుగుతుంది. మనకి ఏదైతే కలిగి ఉందో మన శత్రువులకి ఎప్పుడు కూడా మనం చూపించుకోకూడదు. దానివల్ల ఏమైందంటే తన రాజ్యాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. హల్లెలూయా. అయితే మన రాజు ఎవరంటే రాజులకు రాజు. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. మన రాజు ఎవరంట? రాజులకు రాజు. ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే శాశ్వత రాజ్యం అంట. రాజ్యం, ఈ రాజ్యం తీసివేయబడదు, ఎవరు తీసుకోలేరు దీన్ని. ఈ లోకంలో రాజుల యొక్క రాజ్యాలు తీసివేయబడతాయి, కొట్టివేయబడతాయి.
ఒక రాజు తర్వాత ఇంకో రాజు వస్తాడు. అర్థమవుతుంది అందరికి? చెప్పండి, ఎవరెవరికి అర్థమవుతుంది ఒకసారి హల్లెలూయా చెప్పండి. కళ్ళు మూసుకొని నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. శాశ్వత రాజ్యం, మన రాజుది శాశ్వత రాజ్యము. ఆధిపత్యం ఎలా ఉంటదంట? తరతరాలు ఉంటది అనమాట. ఎవర్ లాస్టింగ్, ఇంకా దానికి ఎండ్ లేదు. ఆయనే ఆది అయి ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడు. అది అంతం లేని రాజ్యం. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం ఏం చదువుకుందాం ఒకసారి చూడండి. చాలు ఇక్కడ మనం జన సమూహములలో అనేకులంట, జన సమూహములో అని కూడా ఉంది. ఇక్కడ చూసినట్లయితే 8వ వచనంలో జన సమూహములలో అనేకులని ఉంటది. 9వ వచనంలో చూసినట్లయితే జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచు అని ఉంటది. మరి ఆయన అంతమంది జన సమూహాలు ఆయనకు ముందు నడుస్తూ ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలం. అంతమంది ఆయన్ని వెంబడించారు. హల్లెలూయా. అంతమంది ఆయన్ని జయము 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 అనేసి అంటుంటే అక్కడంట కలవరం వచ్చిందంట. మనం ముందు ఒకసారి కలవరం చూసాం. ఎక్కడ చూసాం కలవరాన్ని? హేరోదు రాజుకి కలవరం వచ్చినప్పుడు, రాజు పుట్టినప్పుడు కలవరం వచ్చిందంట. మళ్ళీ ఇక్కడ ఈయన ఈ గాడిదనెక్కి యెరూషలేం వీధుల్లో తిరుగుతుంటే ప్రజల్లో ఏమొచ్చిందంట? కలవరం వచ్చిందంట. ఎవరు ఈ రాజు అని ఒక కలవరం అన్నమాట. ఎవరు ఈయన అని ఒక కలవరు. ఈ రాజు ఎవరండి? ఈ రాజు యొక్క గొప్పతనం ఏంటి? హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన షాలేం రాజు. హల్లెలూయా. ఈ లూకా సువార్త 22వ అధ్యాయము 28-30 వచనాలు చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి లూకా సువార్త 22వ అధ్యాయము 28-30 చూసినట్లయితే, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొక్క అన్నపానం పుచ్చుకొని. ఇది ఎవరితో చెప్తున్నారంటే ఆయన శిష్యులతో చెప్తారు. ఆయన యొక్క శోధనలో అంట శిష్యులు ఉన్నారా? జనసమూహములంతా కూడా ఆయన వెంబడించుచు, ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆయన మహత్కార్యాలు చేసినప్పుడు, సూచక్రియలు చేసినప్పుడు జన సమూహంలో ఎంతో మంది ఆయన వెంబడించారు. హోసన్నా హోసన్నా అనేసి ఆయన ఎంతో మహిమపరిచారు. కానీ ఆయన శోధన వచ్చినప్పుడు నిల్చున్నారా? ఎవరైనా నిల్చున్నారా? ఆయన చూడండి ఇక్కడ ఏమని ఉందంటే, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఆయన ఒక రాజ్యాన్ని నియమిస్తున్నాడంట. వీళ్ళందరూ సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీర్చడానికి ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడంట. ఎవరు వాళ్ళు? శోధనలో నిలిచిన వారు. అయితే ఇక్కడ పేతురు అంటాడు, నేను నీతో కూడా ఉంటాను ప్రభువా అంటాడు. నేను విడువను ప్రభువా అంటాడు. కానీ యేసుక్రీస్తు ఏమంటాడంటే, కోడి కూయక ముందే నీవు నన్ను ఎవరో తెలియదు అని అంటావు అనేసి అంటారు. 33వ వచనం చూడండి. చాలమ్మా, ఇక్కడ ఏమంటాడంట? నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానండి. అంత స్ట్రాంగ్ గా చెప్తాడు పేతురు. కానీ పేతురు ఉంటాడా? పేతురు ఉండడు. లూకా సువార్త 22వ అధ్యాయము 56, 57, 58 వచనాల్లో చూసినట్లయితే పేతురు నేను ఎరగను అని అంటాడనమాట. ఆయన ఎవరో నాకు తెలీదు,
మరి ఆయన వెంబడించారు కదా, ఆయన వెంబడించి ఆయన అద్భుతాలను చూశారు కదా, ఆయన ఏమేం చేశాడు, ఆయన గొప్పదనాన్ని అంతా కూడా గమనించారు కదా. మరి శోధనలో నిలబడ్డారా? శ్రమ వచ్చినప్పుడు నిలబడ్డారా? నిలబడలేకపోతారు. నాకు తెలీదు అని అంటారు. కష్టాల్లో మనుషులు ఏం చేస్తారంటే మనల్ని విడిచిపోతారు. శ్రమల్లో ఏం చేస్తారు? మనల్ని విడిచిపోతారు. మనకి శ్రమ వచ్చింది, మనకి ఏదైనా ఆపద వచ్చింది, మనకు కష్టం వచ్చింది అంటే మనతో ఉన్న మన బంధువులే అవ్వచ్చు, కొన్ని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే స్నేహితులు అవ్వచ్చు. మనకు అన్నీ ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు చాలా మంది ఉంటారు కదా. మనకి ఏమీ లేదు అన్నప్పుడు, మనకి ఏదైనా అవసరమైన, మన రోగంతో ఉన్నప్పుడు, మనం నష్టపోయామన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ దేవుడు మనం విడిచిపెడతాడా? ఈ రాజు విడిచిపెడతాడా? ఈ రాజు ఎవరి కోసం వచ్చాడు? మన కోసం కాదు, పేదల కోసం వచ్చాడు. చెరలో ఉన్న వారి కోసం, నలిగిన వారి కోసం, బంధకాల్లో ఉన్న వారి కోసం, చీకటిలో ఉన్న వారి కోసం వచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప రాజు కదా మన రాజు. ఈ లోకంలో ఏ రాజుకి అంత ఆధిక్యత లేదు. ఎంత గొప్పవాడని మనం చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆ రాజుకి అంత ఆధిక్యత లేదు. మన రాజు రాజుల రాజు, రాజు. హల్లెలూయా! ఈయన రాజ్యము స్థిరంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, తరతరాలు ఉంటుంది. హల్లెలూయా! అలాంటి రాజ్యం కోసం మనం పాటుపడేవారుగా ఉండాలా. చూడండి ఒకసారి, ఇది లోక నైజం అన్నమాట. మన కష్టాలకి అందరూ కూడా మనం ఎవరో తెలియనట్టు నటిస్తూ ఉంటారు ఆ టైంలో కదా. మనం ఎవరో తెలీదు, వాళ్ళు వస్తున్నారంటే ఎదురు పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే, అమ్మో ఎదురు పడితే ఏమన్నా డబ్బులు అడుగుతారేమో, మన సహాయం అడుగుతారేమో, మనం ఎక్కడే ఇరుక్కుంటాం వెళ్తాం అనేసి ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ అవసరాల్లో మన దగ్గర ఉండి మనల్ని బాగానే ఉపయోగించుకుంటారు. యేసుక్రీస్తు దేవుడు అలా కాదు. కష్టాల్లో, శ్రమలో చనిపోయిన వారిని లేవనెత్తాడు. హల్లెలూయా! వారి దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించాడు, వారి రోగాల్లో వాళ్ళు స్వస్థపరిచాడు, వారి అవసరతల్లో వాళ్ళు నిలబడ్డాడు. హల్లెలూయా! కానీ మన రాజు మన కష్టాల్లో, మన శ్రమల్లో, అన్ని విషయాల్లో కూడా మనల్ని విడువని దేవుడు. ఆయన రాజ్యము తరతరాలు ఉంటుంది, శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యం కోసం మనం ప్రయాసపడాలి. ప్రకటన గ్రంథం లాస్ట్గా ఒక్క మాట చూడండి, 17వ అధ్యాయం. నేను ముగించేస్తాను, త్వరగా ముగిస్తాను. 17వ అధ్యాయం 10 నుంచి 14 చూడండి ఒకసారి. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించెను. నమ్మకమైన వారు కావాలంట. మన రాజు జయించాలంటే ఎవరు కావాలంట? నమ్మకమైన వారు కావాలంట. ఆ నమ్మకమైన వారిలో మనం కూడా ఒకరిమై ఉంటామా? నేను చెప్పిన వాక్యాన్ని ఎంతమంది గ్రహించగలిగారు? ఎంతమంది గ్రహించగలిగారు? ఎంతమందికి అర్థమైంది? ఒక్కసారి మీ చేతులు చూస్తాను. అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను మళ్ళా చెప్తాను కావాలంటే. ఎంతమందికి అర్థమైంది? ఈ లోక రాజ్యాలు నశించిపోతాయి, ఈ లోక రాజులు నశించిపోతాయి. కానీ శాశ్వతమైన రాజు, మనకు ఒక రాజు ఉన్నాడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, శాశ్వతమైన రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఈ రాజుతో కూడా మనం ఉండాలి. ఎలా ఉండాలి? మనం నమ్మకమైన వారిగా ఉండాలి. చూడండి ఇక్కడ 14వ వచనంలో, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున
తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించెను. హల్లెలూయా. మనం అందరం కూడా నిత్య రాజ్యానికి చేరినట్లుగా ప్రయాసపడదాం. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, మన వారు కన్నవారు వదిలిపెట్టిన, మన కడుపున పుట్టిన బిడ్డలు మనం వదిలిపెట్టిన, మన బంధువులు, మన తోబుట్టువులు అందరూ మనల్ని విడిచిపెట్టినా కూడా మనల్ని విడువని దేవుడు ఎవరు అంటే ఆ దేవుడు అన్నమాట. ఆ శాశ్వతమైన రాజ్యంలో మనం చేరాలి అంటే ఇప్పటి నుంచే మనం శోధనలో నిలిచిన వారమై ఉండాలి. శోధనలు వచ్చినప్పుడు మనం పారిపోకూడదు, తప్పించుకోకూడదు. ఈ దేవుడు ఎవరో, ఈ దేవుడు ఏంటో మాకు అన్ని శ్రమలు పెడుతున్నాడని నిందించకూడదు. ఆ దేవుని అవమానకరంగా మనం జీవించకూడదు. కొంతమంది ఉంటారు ఇక్కడ గుడిలో ఉంటారు, ఇంకో చోట వెళ్ళి ఇంకో స్థలాల్లో కూడా ఉంటారు. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుందా? 2 పడవల మీద కాలు వేస్తారు. 2 పడవల మీద కాలు వేయకూడదు. లోకానుసారంగా జీవించకూడదు. మనం ప్రత్యేకింపబడిన వారు. ఆ ప్రత్యేకత మనలో కనపడాలి. మనం ప్రత్యేకమైన గుంపు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన రక్షణ నిమిత్తం మనల్ని పిలిచాడు. మనం ఆయన రక్షణలో పాలు పొందిన వారం అయి ఉన్నాము. సో మనం ప్రత్యేకింపబడాలి. లోకానుసారంగా జీవించకూడదు. లోకస్తులు ఎలాగుంటున్నారు వాళ్ళని చూసి మనం అట్లా ఉంటే బాగుండి, ఇట్లా ఉంటే బాగుండి, ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలి అని మనం కోరుకోకూడదు. మన లైఫ్ స్టైల్ డిఫరెంట్, మన రాజు డిఫరెంట్, మన రాజ్యం డిఫరెంట్. సో అలాంటి దేవుడు ఎట్లాగా ఉండమంటున్నాడు మనం అట్లా జీవించాలి. మనం అలాంటి జీవితాన్ని అలవర్చుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ రాజు కోసం మనం నిలబడాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగింపు, నష్టాలలోనైనా స్తుతి చేయుట కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగింపు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. అవునయ్యా, ఏమున్నా లేకపోయినా కూడా నీ కొరకే మేము బ్రతకాలి ప్రభు. మేమున్న స్థితిలోనే సంతృప్తిని మాకు దయచేయండి ప్రభు. కష్టాలు ఎదురైనా కూడా మా యాత్రను మేము సాగిస్తామయ్యా. నష్టాల్లో అయినా కూడా మేము మిమ్మల్ని స్తుతిస్తామయ్యా. అయ్యా మాకు నేర్పించండి. ప్రభువుని అడుగుదాం ఒకసారి. కష్టాలు వచ్చినాయి అని తొలగిపోవద్దు, దారి విడవద్దు. ఇదే నిజమైన దారి. మనకి ఈ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం. హల్లెలూయా. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. అనేక మందికి జ్యోతులుగా మనం వెలగాలి. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు.
ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, మంచి దేవా, వాక్యము 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపచేయమని